సుజాత ఏం కూర చేస్తున్నావు మధ్యాహ్నానికి ఈరోజు స్పెషల్ పచ్చడి. స్పెషల్ పచ్చడి అంటే పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు, చింతపండు లేకుండా నిమ్మకాయలు వేసి పచ్చిమిరపకాయలతో స్పెషల్గా పచ్చడి. కారం తక్కువ ఉంటాయి, ఇలాంటి పచ్చిమిరపకాయలే తీసుకోవాలి. కారం ఉండేటి అయితే తగ్గించుకోవాలి. వీటిలో కారం తక్కువ ఉంటుంది. ఈ పొట్టే వేస్తే పగలుతాయి కాబట్టి రెండు ఇరుచుకుందాం. లేదంటే మజ్జిగైనా గీత పెట్టుకోవచ్చు పగలకుండా. ఇవి ఏగే లోపల మన మీద పగిలి మన మీద పడకుండా ఉండడానికి ఇది అంతే. తీసుకొని శుభ్రంగా ఈ కడిగి పెట్టాను. ఒక 2 తీసుకున్నాను నేను, 2 నిమ్మకాయలు. ఇవి 2 పిండి పెట్టేసుకున్నాం. సైజు నిమ్మకాయలు, మీడియం సైజ్ నిమ్మకాయలా? తెలుసు. నిమ్మకాయలు ఇట్లా పిండి పెట్టేసుకొని నిమ్మకాయల్లో విత్తనాలు అవన్నీ పడకుండా జాగ్రత్త రసం మాత్రం పిండి పక్కన పెట్టుకోండి. మళ్ళీ విత్తనాలు దాంట్లో పడితే చేదైపోతాయి. తెరగడ్డ ఒకటి తీసుకున్నాను. పొయ్యి మీద బాండిని పెట్టుకున్నాను. వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూను ఇదిగో మిరియాలు ఒక 15, దీంట్లో ఏం వేసానంటే జీలకర్ర వేసాను, ఆవాలు వేసాను, మెంతులు వేసాను, మిరియాలు వేసాను. అన్నీ అర టీ స్పూన్స్. ఇవి మాత్రం బాగా ఏగనివ్వాలి. ఎరిస్తే ఏముందంటే లోపల దాకా మెత్తగా ఉడకుతుంది, మెత్తగా కాలుతాయి అన్నమాట. ఏగినప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. పచ్చిగా మాత్రం దంచుకోకూడదు, బాగా వేగనిచ్చే దంచుకోండి. ఒక 2 నిమిషాలు చల్లార్చుకుందాం. రొట్టెలో పోసేస్తాం. బాగా దంచుకోవాలి. ఒక నిమిషం ఉప్పేస్తున్నాను. ఇది బాగా దంచుకోవాలి. తొందరగానే మెత్తగా వచ్చేస్తాయి, ఎక్కువ ఇబ్బంది ఏం పడవలేదు. రోట్లో త్వరగా వెదిగిపోతుంది. ముక్కలు చేసుకున్నాను. గడ్డగా వేస్తే ఎగిరిపోద్ది. ఒక్కొక్క ముక్క దంచుకుంటూ వేసుకోవాలి. ఇట్లాగే దంచేసుకోండి. ముక్కలు కట్ చేసేస్తే బాగుండదు. దంచుకోండి ప్రతి ముక్క. ఒక్కొక్క ముక్క దంచుకుంటే ఏం ఎగరదు, వచ్చేది టేస్ట్గా ఉంటుంది. కోసేసుకొని దీంట్లో వేసుకుంటే బాగుండవు ముక్కలు. ఇలా దంచుకుంటేనే టేస్ట్గా ఉంటాయి. ఇలాగే దంచుకొని వేసుకోండి. పచ్చడి కూడా మిక్సీకి వేసుకోవద్దు, బాగుండదు, అది టేస్ట్ ఉండదు. ఇలా దంచుకునేటట్టుంటేనే చేసుకోండి. ఇప్పుడు 2 నిమ్మకాయలు పిండాను కదా, ఈ రసాన్ని దీంట్లో కలిపేస్తాను. కలుపుకొని దీంతో నూరుకుంటే టేస్ట్ వచ్చేస్తుంది. తీసేసుకోండి. ఇది చేసుకొని ఒకసారి ట్రై చేయండి. మీరే మళ్ళా చేసుకొని తింటారు. ఇది వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే అంత సూపర్గా ఉంటుంది. మన కడుపు నిండిపోద్ది, అయినా తినాలని అనిపిస్తుంది అనమాట. అలాంటి పచ్చడి ఇది. ఒకసారి అయితే అందరూ ట్రై చేయండి. వేడి అన్నము, ఇప్పుడు దంచిన పచ్చిమిరపకాయలు పచ్చడి, నెయ్యి అన్నీ పోసుకుంటున్నాను కనుక్కోకండి. నాకు పచ్చట్లకు నెయ్యి అంటే చాలా ఇష్టము.
అందుకని నెయ్యి ఎక్కువ వేసుకుంటాను మామూలుగా. ఇంకా ఈ పచ్చిమిరపకాయ పచ్చడి అంటే ఇంకా చూసి చూసి కాలిపోతుంది మనం. బా సూపర్, బ్రహ్మాండంగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి.